నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. 23 ఏళ్ల తర్వాత సినీ నటి ప్రత్యూషకి న్యాయం జరిగింది అంటున్నప్పటికీ కూడా ప్రత్యూష మదర్ మాత్రం ఇంకా తనకి న్యాయం జరగలేదు అంటూ మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీ నుంచి అసలు ఇప్పటివరకు ఎవరి సపోర్ట్ మాకు దొరకలేదు అంటూ కూడా మాట్లాడుతున్నారు. అసలు నటి ప్రత్యూష కేసుకి సంబంధించి అసలు ఎందుకు ఇంత డిలే అయ్యింది, ఎందుకు ఇంకా న్యాయం జరగలేదు, ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మాకు ఎటువంటి సపోర్ట్ లేదు అంటూ కూడా తన తల్లి ఎందుకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, మాట్లాడదాం. మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ప్రత్యూష గారి కేసు ఇంతకాలమైనా కానీ న్యాయం జరిగిందని నాకు అనిపించట్లేదు. డెఫినెట్గా ఆత్మహత్య చేసుకునే మనస్తత్వం అయితే నా బిడ్డది కాదు. అక్కడ హత్య జరిగింది, అత్యాచారం కూడా జరిగిందని నేను నమ్ముతున్నాను. దీని వెనక పెద్దవాళ్ళ పిల్లలు ఉన్నారు కాబట్టే ఈ కేసు ఇలా డిలే చేస్తూ వచ్చారు. స్టిల్ ఇప్పటికీ కూడా న్యాయం జరగలేదని నేను భావిస్తున్నాను అంటూ కూడా తన తల్లి మాట్లాడుతున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్? ఓకే, ఆమెతో నాకు బాగా పరిచయం ఉంది. ఆమె పాపం ఒక పోరాటం, అంటే ఒక కూతురు చనిపోయిన తర్వాత 24 ఏళ్ళు ఒక న్యాయ పోరాటం చేసింది. నా కూతురు లాంటిది ఇంకో కూతురు జరగకూడదు అని చెప్పేసి చాలా పోరాటం చేసింది. సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళి ఈరోజు దాకా పోరాటం చేయడం అంటే మామూలు విషయం కాదు. యాట్సప్ ఆమెకి. అలాగే నిజంగా అమ్మాయి ఇప్పుడు బతికుంటే టాప్ హీరోయిన్ అమ్మాయి, వాళ్ళ కుటుంబం కూడా టాప్లో ఉండేది. అదే అంటారు కదా, ఇప్పుడు మనం ఎదిగిన కొలది ఒదిగుండాలా, ఎక్కడ ఏం జరిగింది అనేది మనం తీసుకుంటే ఆ అమ్మాయి అప్పటికప్పుడు బాగా అప్కమింగ్ పెరుగుతూ ఉంది. అప్కమింగ్ పెరుగుతున్నప్పుడు ఇది ఒక ముచ్చువు లాంటివి వస్తాయి, చీమల పొట్ట లాంటివి పెరుగుతున్న కొలదే వస్తాయి. ఆ పెరుగుతున్న కొలదే చీమల పొట్ట వస్తుంది. ఆ చీమల పొట్టలో ఈ అమ్మాయిలు ఎందుకు పడిపోతున్నారు, అక్కడ ఎందుకు ఆ అమ్మాయి వెళ్ళింది, ఆ అమ్మాయిని ఎందుకు మర్డర్ జరిగిందా, మానభంగం జరిగిందా అనేది అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని మనం గౌరవించాలి. ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం ఏ తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుని మనం గౌరవించాలి. రెండోది, ఇంకో విషయం ఎలాగుంటుందంటే, ఆమె పోరాటం చేసింది. ఆ అమ్మాయి టాప్ హీరోయిన్ అవే, ఇంకా అప్పటి బాగా చాలా అప్కమింగ్ బ్రహ్మాండంగా ఉన్న టైంలో ఆమె జీవితం నాశనం అయిపోయింది. వాళ్ళ కుటుంబం ఇబ్బందుల పాలైంది. చేసిన వాడి కూడా కుటుంబం కూడా 24 సంవత్సరాలు నరకయాతన అనుభవించారు. ఇప్పుడు 2 సంవత్సరాలు శిక్ష పడింది. పెళ్ళైనా పిల్లలున్నా ఏం సుఖం, ఏం ప్రయోజనం? ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పెళ్ళి అయితే మీ ఆయన ఇలాగంట కదా అంటారు, పిల్లలకు మీ నాన్న ఇలాగంట కదా అని అడుగుతారు, తల్లిదండ్రులు వచ్చి మీ ఇలాగంట కదా అంటారు. అంటే ఈ కుటుంబం నాశనం అయిపోయింది, ఈ కుటుంబం నాశనం అయిపోయింది. క్షణక ఆవేశంలో ఆ అమ్మాయి ప్రాణం తీసి ఏం ప్రయోజనం, ఏం సాధించావు అనేది ఒకటి. రెండోది, ప్రతి హీరోయిన్కి కూడా నేను చెప్తున్నా, ఇప్పుడు మన చరిత్ర ఏంటో అది సినిమా కలమ్మ తల్లి ఒడిలో వాళ్ళకి అందరికీ రాదు అదృష్టం, కొంతమందికి వస్తుంది. ఆ కొంతమందికి వచ్చిన అదృష్టంలో చాలామంది లవ్ చేసాం, లేకపోతే బాగా టాప్లో ఉన్నవాళ్ళే, అప్పుడు టాప్లో ఉన్నప్పుడే పెళ్లి చేసేసుకోవడం, లేకపోతే లవ్ చేయడం, డిస్టర్బ్ అవ్వడం. సో మెనీ హీరోయిన్స్, నాట్ ఓన్లీ వన్. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నడుస్తుంది, స్టిల్ ఈరోజు దాకా నడుస్తుంది. అంటే మీ డేట్లు దొరకలేని పరిస్థితుల్లో కలమ్మ తల్లి మీకు ఇస్తే ఆ అదృష్టాన్ని మీరు ఏం చేస్తున్నారు అనేది ఒక్కసారి ప్రతి ఆర్టిస్టు ఆలోచించాలి. మీకు కలమ్మ తల్లి ఎవరికి రాదు, అదృష్టం మీకు ఇస్తే మీరేం చేస్తున్నారు? ఈ చీమల పుట్ట దాంట్లో ఏ లవ్వో లేకపోతే ఏదో ఒక డిస్టర్బ్ అవుతుంది. ఆ డిస్టర్బ్లో మీ భవిష్యత్తు నాశనం అయిపోతుంది, మీది డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోతుంది. కనుక ఆ విషయంలో ఆ రోజు కథనాల ప్రకారం ఈ అబ్బాయి ఏదో లవ్వా లేకపోతే ఇంకోటో ఏమో మనకైతే తెలియదు, కానీ ఏం జరిగిందనేది నేను అంత డీప్గా నేను వెళ్ళలేదు. కానీ ఆ అమ్మాయిని ఆ రోజైతే ఆమె ఫస్ట్ నుంచి ఒకటే చెప్తుంది, మానభంగం జరిగింది, చంపబడింది చెప్తూనే వస్తుంది, ఫస్ట్ నుంచి చెప్తుంది. పెద్దవాళ్ళ పిల్లలు ఉన్నారు అని చెప్పుకున్నా, కానీ పోరాటం మాత్రం లా ప్రకారం పోరాటం చేసుకుంటూనే వచ్చింది. అయితే ఆ పోరాటంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని మనం గౌరవించాలి, మనం ఓబుల్ చేయాలి. కనుక మనం అక్కడ డిస్కస్ చేయడానికి ఇంక లేదు. కనుక ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా మీరు ఈరోజే కాదు, మీరు ఎప్పుడైనా చూడండి, ఇండస్ట్రీలో ఒక్కళ్ళు చనిపోతే మీరు బతికున్నంత వరకు టాప్లో ఉన్నంత దాకా ఇండస్ట్రీ సపోర్ట్ ఉంటుంది. వాళ్ళు చనిపోయిన మరుసటి రోజు మీరు ఎవరమ్మా అని అడుగుతారు. ఇండస్ట్రీ సపోర్ట్ చేస్తుందని ఎప్పుడు ఊహించదు. ఎవరో వస్తారు, ఎవరో చేస్తారని ఎదురు చూడకు సుమా అంటారు కదా, మనం ఎదురు చూడకు. దాసనాథ్ గారి కంటే గొప్ప వాళ్ళు ఉన్నారా?
ఇంకా చాలామంది ఉన్నారు. దాసనారాయణ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారో ఏంటో అసలు విషయం ఉందా? ఈ మధ్యకాలంలో పెయిడ్ ఆర్టిస్టులు వచ్చి అవార్డులు కూడా అమ్ముకునే పరిస్థితుల్లో ఆయన మీద డబ్బులు సంపాదించుకోవడానికి అవార్డులని అదని పెడతారు. కానీ నిజంగా ఎవరైనా ఇండస్ట్రీ మొత్తం నిజంగా ఇండస్ట్రీ సీనియర్స్ ఇప్పుడున్న డైరెక్టర్లు ఇప్పుడున్న హీరోలు చాలామంది ఈరోజు కార్మిక నాయకులు ప్రతి ఒక్కరు ఆయన దగ్గర నించొని బతికిన వాళ్ళే. మరి ఏ రోజు ఆయన బర్త్డే కానీ ఆయన జయంతి కానీ చెయ్యరే? ఈ అవార్డులని కొంతమంది ఆయన పేరు మీద అవార్డులు ఇచ్చి డబ్బులు సంపాదించుకోవడానికి కొంతమంది అవార్డులు చేస్తారు, పెయిడ్ అవార్డులు తప్ప. ఇలా అంటే ఇలా ఇండస్ట్రీలో ఎవరో వస్తారు, నేనైనా మీ ఆలైనా ఎవరైనా. అందుకే నేను ఆమెకు చెప్తున్నాను, రిక్వెస్ట్, వస్తారు అనేది ఆశించొద్దు, ఎవరో చేస్తారనేది ఆశించొద్దు. ఇండస్ట్రీలో ఏంటంటే మేము ఆ రోజే మర్చిపోతారు, ఎవరు అంత గుర్తుపెట్టుకోరు. ఇది ఇండస్ట్రీ అంతా కూడా ఒక యుగం. అంటే మీకు రన్నింగ్లో ఉన్నంత వరకు మీకు స్వాగతం పలుకుతారు. మాది స్వీట్ టైపు. స్వీట్ కొత్తగా వచ్చినప్పుడు స్వీట్ ఎలాగ ఉంటుంది, మామూలుగా వస్తే ఆ స్వీట్ ఎండిపోతుందంటే వదిలేస్తారు. అంటే ఆ టైప్ ఆఫ్ మీన్స్. అందుకే మనం ఎప్పుడు కూడా దయచేసి ఎవరో వస్తారు, ఎవరో హెల్ప్ చేస్తారు, ఎవరో అంటే మనీ ఎప్పుడు అడగలేదు ఆమె. ఏ రోజు ఆమె ఏంటంటే మనకు సపోర్ట్ కావాలన్నది ఇండస్ట్రీ నుంచి ఎవరు సపోర్ట్ చేయరు. ఇప్పుడు మాలాటోళ్ళు అంటామా, మాలాటోళ్ళని సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఆమె కోసం తెలుసు పాపం, ఆ అమ్మాయి కోసం తెలుసు, ఆ అమ్మాయి పాపం మంచి అప్కమింగ్ హీరోయిన్ చనిపోయిందని బాధ ఉంది కాబట్టి చేస్తాం. చాలామంది చేయరండి, ఇండస్ట్రీ నుంచి రారండి. కనుక ఇండస్ట్రీ కోసం మనం పట్టించుకోకూడదు. రెండోది, మనం దీంట్లో న్యాయం జరిగిందా జరగలేదా అంటే 2 కుటుంబాలు నష్టమయ్యే. నువ్వు సిద్ధార్థ రెడ్డి అన్నట్టు చేసిన పాపం ఒక శాపం వాళ్ళ ఇంటికి అయింది. ఆ పాపం వాళ్ళకి పాపం, ఆ అమ్మాయి చనిపోయి ఆమె బాధలో ఉంది. ఏం సాధించారు? ఇండస్ట్రీలో కూడా మనం ఎందుకు ఎవరు రారు అని అంటున్నానంటే, ఇప్పుడు ఉన్న హీరోయిన్లు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క హీరోయిన్ ఆ రోజు ఈరోజు దాకా హీరోయిన్లు చూసుకోండి. మీరు ఇలాంటి లవ్లోనో లేకపోతే మ్యారేజ్లోనో అప్కమింగ్ వెళ్తూ టాప్లోకి వెళ్తూ పడిపోయి దెబ్బతింటున్నారే తప్ప, లో ప్రొఫైల్ అయిపోతుందో తప్ప, మీకు సినిమా కలమతలు ఇచ్చిన దాన్ని నర్మంత సీర్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, మీరు నిలబెట్టుకోవట్లేదు. సో మనీ హీరోయిన్స్, నేను పేర్లు అవసరం లేదు, మీకే దాన్ని జనాలకు అర్థమవుతాయి. ఎందుకంటే వాళ్ళు ఈరోజు చాలామంది తర్వాత మ్యారేజ్ అయిపోతుందో లేకపోతే లవ్ అవుతుందో ఇబ్బంది అవుతుందో వాళ్ళ కెరియర్ దెబ్బతినేస్తుంది. అంజలి గారు మంచి ఆర్టిస్టు, దెబ్బతిన్నది కదా ఆమె. అక్కడ ఏదో ఉంది. రాశి గారు మ్యారేజ్ టాప్ ఆర్టిస్టు, మ్యారేజ్ చేసుకుంటారు. ఇలా చాలామంది ఉన్నారు. ఇప్పుడు రష్మి గారు టాప్లో ఉన్నారు. రష్మిక గారు టాప్. అంటే ఆమె డేట్స్ కోసం కొన్ని మొత్తం అందరూ వెయిటింగే. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మ్యారేజ్ చేసుకుంటున్నారు. అంటే ఆమె మ్యారేజ్ చేసుకోవడం అనేది అందరికీ హ్యాపీ, దాన్ని కాదని చెప్పండి, ఆమె ఇష్టం అది. కానీ ఈరోజు టాప్ లెవెల్లో ఉన్న ఆర్టిస్టులు అందరూ కూడా ఇలాగే చేస్తున్నారు. మ్యారేజో లేకపోతే లవ్ ఏదో జరుగుతున్నప్పుడు డౌన్ఫాల్ అయిపోతుంది, అలా కెరియర్ డౌన్ఫాల్ అయిపోతుందని నేను చెప్తున్నాను మామూలుగా. అంటే కానీ ప్రత్యూష విషయంలో అప్పట్లో ఇండస్ట్రీ నుంచి ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ ఉండి కదా, అసలు ఏం జరిగింది ఏంటి, అసలు సిద్ధార్థ రెడ్డి అయినా లేకపోతే ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఎవరు ఉన్నారా, ఎందుకు డిలే అవుతుంది ఏంటి అనేది? ఇప్పుడు ఒకటండి, నాకు అన్నీ తెలిసినా, నాకు అన్నీ ఉన్నా, ఇప్పుడు 24 సంవత్సరాల క్రితం అయిపోయిందని ఇప్పుడు మనం చెప్పలేము. ఇప్పుడు అది చెప్పే అవసరం కూడా లేదు. ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం కేసులో ఒక కింద కోర్టు, పైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళిపోయి శిక్ష పడిపోయిన తర్వాత పొలిటికల్ లీడర్స్ వల్ల లేట్ అయ్యింది అనేది వాస్తవం. పొలిటికల్ లీడర్స్ వల్ల కొన్ని మార్పులు జరిగాయి అనేది వాస్తవం. ఇవన్నీ కూడా ఆమె అభియోగం చేస్తుంది ఆల్రెడీ. కనుక ఇక్కడ కొన్ని జరిగాయి. గవర్నమెంట్ సపోర్ట్ కొంత జరిగింది, ఆ సపోర్ట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ జరిగాయి. ఇవన్నీ కూడా ఆమె మాట్లాడుతూ వస్తున్నారు. కనుక దాంట్లో ఆ రోజు మనకు తెలిసినా కూడా ఇప్పుడు ఈరోజు మాట్లాడే సందర్భం కాదు, ఈరోజు చెప్పే సందర్భం కాదు, మాట్లాడే సందర్భం కాదు. ఆ రోజు మేము సినిమా ప్రొడ్యూసర్గా ఉన్నాం, సినిమాలు తీస్తున్నాం. అప్పుడు ఆమె సినిమాలు మంచి టాప్ ఆర్టిస్ట్గా ఉంది. బట్ అప్పుడు కూడా మాట్లాడలేదు ఇండస్ట్రీ నుంచి ఎవరు. ఇండస్ట్రీ నుంచి ఎవరు మాట్లాడరండి. ఇండస్ట్రీ నుంచి నేను ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు మాట్లాడే నేను కాదండి. ఆ రోజు నేను మాట్లాడా, ఈరోజు నేను మాట్లాడే. ఇప్పుడు మీకు ఈ మాట కూడా మా ఇండస్ట్రీ నుంచి ఎవరు మాట్లాడరు. అంటే మా ఇండస్ట్రీ ఏంటంటే ఒక గాజు బొమ్మలాగా అంతే. అంటే ఇండస్ట్రీలో ఎవరు కూడా డిస్ప్యూట్స్కి వెళ్ళరు, డిస్టర్బ్ అవ్వరు. మీరు ఎంజాయ్ చేయమంటే చెప్పండి వస్తారు, ఓపెనింగ్ చెప్పమంటే వస్తారు తప్ప మీ కాంట్రవర్సీలో ప్రాబ్లం ఉందంటే మా ఇండస్ట్రీ నుంచి ఒకరు రారు. మీకు కూడా తెలుసు ఆ విషయం. కనుక దయచేసి ఎందుకంటున్నానంటే గతం జరిగిన దాన్ని ఈరోజు మనం మాట్లాడటానికి
సందర్భం కాదు. ఆ మాట ఆమె ఒక తల్లిగా బాధ ఉంటుంది, మాట్లాడవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడి ఇప్పుడు వాళ్ళందరూ పేర్లు మనం చెప్పి ఈరోజు మాట్లాడడం అనేది సందర్భం కాదు. ఎందుకంటే 24 ఇయర్స్ అయిన తర్వాత అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చేటప్పుడు ఆ పేర్లు దీంట్లో లేనప్పుడు, ఆ పేర్లు దీంట్లో ప్రక్షాళన లేనప్పుడు, ఒక సిబిఐ విచారణ జరిగింది, ఈ సిట్ విచారణ జరిగింది, సిఐడి విచారణ, ఇన్ని విచారణ జరిగినప్పుడు ఆ పేర్లు లేనప్పుడు మనం మాట్లాడుకోవడం కూడా సందర్భం కాదంటాను నేను. అది ఆ రోజు జరిగిన సందర్భం. ఇప్పుడు ఈరోజు అత్యున్నత న్యాయస్థానం తీర్పులో మనం ఏముందో అదే మాట్లాడాలి తప్ప వేరే మాట్లాడటానికి మనకు రైట్ లేదు. కనుక అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని మనం గౌరవించాలి. ఆమెకి సపోర్ట్గా అందరూ, ఆమెకు సపోర్ట్గా మేము ఒకటే చెప్తాం, ఇండస్ట్రీ లేకపోయినది మాత్రాన మీ కూతురు ఆశీస్సులు ఉన్నాయి, మీకు ప్రజల సపోర్ట్ ఉంది, మాలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంది. కనుక మీ పోరాటానికి హ్యాట్సాప్. మీరు 24 సంవత్సరాలు ఒక కూతురు కోసం పోరాటం చాలా బాగా చేశారు. కానీ మీ న్యాయం జరగట్లేదన్న 2 సంవత్సరాలు వాళ్ళ కుటుంబం కూడా చేసిన తప్పు, చేసిన పాపానికి మిమ్మల్ని ఎంత బాధ పెట్టాడో వాళ్ళ కుటుంబం అంతే బాధపడుతుందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు 2 సంవత్సరాలు జైలుకి వెళ్ళాలి. ఆ పిల్లలు, ఆ తల్లి, ఆ భార్య అందరూ బాధపడమే కదా. కనుక అందుకని అంటారు, శాపమై, ఆ పాపానికి శాపమై అనుభవిస్తున్నాడు. అదే శిక్ష అని నేను అనుకుంటున్నా. కనుక మీకు ఇంకా అది బాధ ఉంటుంది. ఒక తల్లిగా బాధ ఉంటుంది, ఒక తల్లిగా కెరీర్ దెబ్బతినేది బాధ ఉంటుంది, ఒక 24 సంవత్సరాలు న్యాయ పోరాటం చేస్తున్నారే బాధ ఉంటుంది. కనుక ఆ బాధని మలాటి వాళ్ళందరం కూడా, మీ కూతురు ఆశీస్సులు ఉంటాయమ్మా, మేము మలాటి వాళ్ళ సపోర్ట్ కూడా మీకు తప్పకుండా ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.